ఎంప్లాయీస్ అయినా, నువ్వు ఏ పని చేస్తున్నా, నీకు సంఘంలో బాధ్యత ఉన్న సువార్థికునివైనా, సువార్త లీడర్ అయినా, ఎవరైనా సరే చూడండి, దేశంలో నువ్వు లీడర్వైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, తర్వాత మంత్రివైనా, మరి ముఖ్యమంత్రివైనా, తర్వాత రాష్ట్రపతివైనా, ఆ తర్వాత నువ్వు దేశానికి పిఎంవైనా, దేవుని భయం కలిగి నీవు ఎప్పుడైతే ప్రజలకు న్యాయం చేస్తావో, దేవుని భయం కలిగి నువ్వు నీతి న్యాయం కలిగి నడుచుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను నిలుపుతాడు. లేకపోతే నేను పెద్ద అనుకుంటే నీకన్నా పెద్ద దేవుడు అప్పుడు వచ్చి నిన్ను నరికి వేస్తాడు. చూడండి, ఇక్కడ యజమానుడు వచ్చి మరి ఇది ఫలించడం లేదు, దీన్ని నరికివేయమని చెప్తున్నాడు. కానీ తోటమాలి ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రార్థన, మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఆ ఒక తోటమాలికి సాదృశ్యం ఉంది. మన పక్షమున యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తోటమాలికి సాదృశ్యం ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత, నిన్ను ఏ స్థితిలో పెట్టాడు, ఎలాంటి మరి పొజిషన్లు పెట్టాడు, ఆ పొజిషన్లో నువ్వు దేవుని భయం కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేషోపులాగా మరి ఎక్కువ నిన్ను అధికంగా ఫలింపజేస్తాడు. చూడండి, మరొక వచనం నేను చదువుకొని